దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 18 వరకు. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దీని మీనింగ్ ఏమిటి అంటే, ఎవడైనను కీడునకు ప్రతి కీడు చేయకూడదు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో కంటికి కన్ను, పంటికి పన్ను అని రాయబడ్డది. ఎవరైనా ఒక కన్నును తీసివేసినట్లయితే రెండవ కన్ను కూడా తీసివేయాలి. కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి గ్రంథంలోని ఆ యొక్క మోషే రాసిన 5 కాండాల్లో ఉన్నటువంటి ఆ యొక్క దానిని యేసుప్రభుల వారు కొట్టివేయలేదు, కానీ దాన్ని పెంచేశాడు ఇంకా. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా యేసుప్రభు వచ్చి ఏం చెప్పాడు? ఒక చెంప కొడితే ఇంకో చెంప కూడా ఇయ్యమని చెప్పాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక పన్ను ఇరగొడితే 2 పన్ను ఇరగొట్టాలని అక్కడ రాయబడింది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకొనుడి. ఎందుకంటే ఇది కృపాకాలం. క్షమించాలి, ప్రేమించాలి. కాబట్టి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. మనం ఏం చేయాలి? మేలైనది, ఇతరులకు మేలు కలిగేది ఆలోచించాలి తప్ప ఇతరులకు నష్టం కలిగించడం కానీ, లేకపోతే ఇతరులకు ఏదైనా మన ద్వారా ఏదైనా జరిగితే వాళ్ళు నష్టపోతారు. కాబట్టి అటువంటివి మనం మానుకోవాలి ఫస్ట్. తర్వాత ఎల్లప్పుడూ మేలైన దానిని చేయాలట. వారికి మనకు నష్టం కలిగినా సరే ఒక్కొక్కసారి, కానీ ఇతరులకు మాత్రము మేలైన దాన్ని ఎంచుకోవాలి, మేలైన దానిని చేయాలని రాయబడ్డది. మరి అది కూడా ఎల్లప్పుడూ అని రాయబడ్డది. మన జీవితకాలం అంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎంత అప్పైనా సంతోషంగా ఉండుడి. పిలుపు 4:4లో కూడా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని రాయబడ్డది. కాబట్టి మనం ఎందుకు సంతోషంగా ఉండాలి అంటే, మనకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన పరలోకపు తండ్రి. ఆయన మన పక్షంగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయనను బట్టి మనం ఈ సంతోషంగా ఉండుడి అంటున్నాడు. ఎడతెగక ప్రార్థన చేయడు అంటున్నాడు. కంటిన్యూస్గా ప్రార్థన చేయమంటున్నాడు. ఎంత ప్రార్థన చేస్తే మనకంత మేలు జరుగుతుందని ఆయనకు ఉద్దేశం. ఎంత ప్రార్థన చేయకపోతే అంత నష్టం జరుగుతుందని దాని యొక్క ఉద్దేశం. ప్రార్థన అంటే దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడటం. కాబట్టి దేవునితో నీకు ఎంత కంటిన్యూగా ఉన్నటువంటి కాన్వర్సేషన్ ఉన్నా సరే, ఆ విధంగా నీకు మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. నీకు ఎవరైనా ఏదైనా ఇచ్చినట్లయితే థ్యాంక్స్ అని చెప్పాలి. తర్వాత వాళ్ళకు ప్రతి కీడు చేయకుండా మనకు మేలు చేసిన వారికి తిరిగి మనం మేలు చేయాలి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చిత్తము చిత్తము ఏంటని అంటారు కదా, ఇదే చిత్తం. కాబట్టి ఏం చేయాలట? ఈలాగు చేయుట అంటే ఇతరులకు కీడు చేయకూడదు, ఇతరులకు మేలే చేయాలి. మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధతలో అవి చూసినట్టయితే మాటతోని కూడా మనం తప్పు చేయకూడదు. మాటతోని కూడా ఒకరిని ఏమన్నా ఒక మాట అనకూడదు. అతడు వేస్ట్ అని అనకూడదట. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు ఇలాగ ఉంటే ఇది మీ ఎడల దేవుని యొక్క చిత్తము. దేవుని చిత్తమే మనలో నెరవేర్చబడాలి తప్ప మన చిత్తము కాదు. దేవుడి వాక్యము దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, చదవబడిన వాక్యములోని నీ గూఢమైన మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు నా నోటిని బూరగా వాడుకొని మా ప్రియులకు కావలసిన ఆత్మీయ ఆహారంగా మార్చినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.